ఓం నారాయణ ఆదినారాయణ. స్వామివారి ఆశీర్వాదం పొందిన మధుర గాయని ఎస్ జానకమ్మ గారు వెంకయ్య స్వామి పవిత్ర పాదాలపై దివ్య పద్మమై స్వామి పదముల చెంత చేరిన ఈ తరుణంలో మనం ఒకసారి అమ్మ మధుర గాయని ఎస్ జానకి గారు స్వామి అనుగ్రహ ఫలితాన్ని ఎలా పొందారు అనేది ఒకసారి ఈ రోజున తిరిగి స్మరించుకుందాం. ఎస్ జానకి గారు 1938వ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన పల్లపట్ల గ్రామం, రేపల్లె తాలూకా, గుంటూరు జిల్లాలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు సిష్టా రామమూర్తి, సత్యవతి. ఈమె పూర్తి పేరు సిష్టా రామమూర్తి జానకి. తరువాత ఎస్ జానకిగా గుర్తింపు పొందారు. తన మధుర గీతాలతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల సినిమా ఇండస్ట్రీలలో ప్రత్యేక స్థానం సంపాదించారు ఎస్ జానకి. ఆమె జీవితంలో ఎన్నో ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. 2013లో పద్మభూషణ్ అవార్డును పొందారు. 6 దశాబ్దాల కాలంలో తన ప్రతిభను ప్రదర్శించి 50,000 గీతాలు 17 భాషల్లో పాడి దేశ విదేశాలలో ఖ్యాతిని సంపాదించారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగి మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. అలా నిరంతరాయంగా సాగుతున్న ఆమె గానామృత ధారా ప్రవాహానికి ఒకసారి చిన్న అవాంతరం ఏర్పడింది. గొంతు నొప్పితో బాధపడుతూ అనేక మంది డాక్టర్లను సంప్రదించారు. అన్ని ప్రయత్నాలు చేసింది. చివరకు ఆపరేషన్ చేశారు. కొంతకాలం గొంతుకు విశ్రాంతి ఇవ్వాలని వైద్య నిపుణులు సూచించారు. 6 నెలలు గడిచినా గొంతు సరిగ్గా రావడం లేదు. సాయి భక్తురాలు కావడంతో ఎవరైనా సద్గురువులు ఉంటే వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకోవాలని అన్వేషించింది. ఆమె చేసిన సేవ వృధా కాలేదు. కృష్ణం వందే జగద్గురు అన్నట్లుగా ఆమె మీరాగా చేసిన భజన కృష్ణుడికి వినపడిందో, లేక సాయి దివ్యరూపం అని సాయిని పిలిచిన ప్రార్థన ఫలించిందో తెలియదు. కానీ ఆమె అదృష్టవశాత్తు ఒక మహనీయుని చిరునామా తన ఇంటి తలుపు తట్టింది. ఒక రోజున ఆమెను పలకరించడానికి వచ్చిన ఆమె బంధువు సుధాకర్, మా నెల్లూరులో నువ్వు కొలిచే సద్గురువులైన షిరిడీ సాయికి మరొక రూపం వారి సోదరుడైన భగవాన్ వెంకయ్య స్వామి వారు గొలగముడిలో నిత్య సమాధినిష్టలై ఉన్నారు. వారిని దర్శించుకుంటే నీ సమస్యకి తక్షణమే పరిష్కారం లభిస్తుంది అన్నారు. ఆమె అన్వేషణ చేస్తున్నందుకు బంధువు ద్వారా సద్గురువు వద్ద నుండి పిలుపు వచ్చిందని ఆనందంగా వెంటనే బయలుదేరి గొలగమూడి వచ్చారు జానకి. వెంకయ్య స్వామి వారి సమాధి మందిరం దగ్గర దర్శనం చేసుకుని కుటీరంలో దారం తీసుకుని కట్టుకుంది. స్వామివారి అన్నప్రసాదం తీసుకుంది. నేను దర్శించిన మహాత్ములు వెంకయ్య స్వామి అని భరద్వాజ మాస్టర్ గారు వ్రాసిన గ్రంథం చదవమని ఎవరో తెచ్చి ఇస్తే స్వామివారి సమాధి బృందావనంలో కూర్చుని 4 గంటల్లో ఆ పుస్తకం చదివేసింది. చుట్టుప్రక్కల వారికి సినిమా పాటలు పాడే జానకమ్మ వచ్చారు అని తెలిసింది. సాయంత్రం వరకు ఒక్కొక్కరు చేరుకున్నారు. ఆ రోజు శనివారం. భజనకి అంతా సిద్ధం చేశారు. సాయంకాల పూజా సమయంలో స్వామివారి సమాధిని చూస్తూ ఆమె ధ్యానం చేస్తున్నారు. స్వామివారి రూపము ఆమె కళ్ళ ముందు కదలాడింది. స్వామివారిని భక్తితో ప్రార్థిస్తూ ఉంది. భక్తులు భగవాన్ వెంకయ్య మహారాజ్కి జై అంటూ భజన కోసం హార్మోనియం శృతి సరిచేసుకుంటున్నారు. డోలక్ సిద్ధమైంది. జానకిలో ఒక్కసారిగా భావోద్వేగం పాట రూపంలో బయటకు వచ్చింది. వెంకయ్య స్వామి, నా మొర వినవేమి వెంకయ్య స్వామి, నా మొర వినవేమి అని అద్భుతమైన కంఠంతో ఆపకుండా 5 నిమిషాలు అలా పాడుతూనే ఉంది. ఆమె పాటతో ఆ ప్రాంతంలో భక్తి తరంగాలు ప్రతిధ్వనించాయి. భక్తులు ఆ మధుర గాయని ఆలపిస్తూ ఉంటే మధుర అనుభూతిని పొందారు. ఈ విధంగా అనేక మంది కళాకారులు, ఇతర రంగాల ప్రముఖులు స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. వెంకయ్య స్వామివారి దర్శనంతో జానకమ్మ మనసుకు ప్రశాంతత కలిగింది. స్వామివారి అనుగ్రహమనే శక్తి ప్రవాహంతో తాను కూడా మధురానుభూతిని పొందింది. తన గానామృత ధారతో స్వామివారి పాదాలను అభిషేకించాలని మొక్కుకొని చెన్నై బయలుదేరి వెళ్ళింది. స్వామివారి సుప్రభాతం ఎవరో భక్తులు వ్రాసుకొని వచ్చి గాత్రదానం చేయాలని కోరారు. ఒకసారి స్వామివారి సుప్రభాతం పాడటం అంటే
అది స్వామివారు తనకిచ్చిన మహాభాగ్యంగా భావించింది జానకి. వెంటనే రికార్డింగ్ పూర్తి చేశారు. ఒక శుభదినాన ఆ సుప్రభాతం సీడీని స్వామివారి సన్నిధిలో రిలీజ్ చేశారు. ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో జానకి ఎంతో భక్తితో ఆలపించిన ఆ సుప్రభాతాన్ని స్వామివారు వింటూ ఆమెను ఆశీర్వదిస్తున్నారు. ఆ విధంగా ఎస్ జానకి స్వామివారి దర్బార్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నది. సమస్య పరిష్కారం కోసం వచ్చి స్వామి భక్తురాలయ్యింది. ఆ తరువాత స్వామివారి మీద అనేకమైన భక్తి గీతాలు ఆలపించింది. ఆ మధుర గాయకురాలితో స్వరార్చన చేయించుకున్న స్వామివారికి ఆమెకి ఎన్ని జన్మల రుణానుబంధం ఉందో స్వామివారికే తెలియాలి. స్వామివారి సేవ చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో జానకమ్మ గుర్తింపు పొందింది. భారత ప్రభుత్వం నుంచి 2013లో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు జానకమ్మ. ఎన్నో మధురమైన గీతాలను ఆలపించి ఎందరి హృదయాలలోనూ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న గానకోకిల శ్రీమతి జానకమ్మ ఈనాడు వెంకయ్య స్వామి పాద పద్మాల చెంత చేరింది. ఆమె జీవితం ధన్యమైంది. స్వామి దీవెనలతో జానకమ్మ గారి ఆత్మకు ఉత్తమ గతులు సంప్రాప్తించాలని స్వామి పాదాలకు కోటి కోటి ప్రణామాలతో. ఓం నారాయణ ఆదినారాయణ.